Hello viewers, welcome back to our channel Ravi All Info. Today we are going to learn spoken English lesson number 32. Let's get started. ఇక్కడ మనం చూస్తే ఒకే వెబ్ ఫామ్ ను తీసుకొని మనం కంటిన్యూస్ గా ఒకదాని తర్వాత ఒకటి వీడియోస్ చేయడం జరుగుతుంది. దీనిపైన క్లియర్ గా మనకు అవగాహన వచ్చినట్లయితే మిగిలిన వెబ్ ఫామ్స్ ని మనంగానే ఉపయోగించి తయారు చేసుకోవచ్చు. చాలా సెంటెన్సెస్ ని మనకు ఇంగ్లీష్ మాట్లాడడం కూడా ఈజీగా వస్తుంది దానివల్ల. అయితే మనం ఇక్కడ చూడండి, గో, వెంట్ అండ్ గాన్, ఈ మూడు వెబ్ ఫామ్స్కి సంబంధించి ఈరోజు చాలా తక్కువ మినిట్స్లోనే వీడియో చేయడం జరుగుతుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ వెంట్ అనేది నేను ఉపయోగించా. వెంట్, ఓకేనా? ఇక్కడ వెంట్ చూడండి, ది వెంట్ టు ఎ మీటింగ్ ఎస్టర్డే. ది వెంట్ టు ఎ మీటింగ్ ఎస్టర్డే. దీనికి మీనింగ్ ఎవరైనా చెప్పగలరా? ది వెంట్, వెంట్ మీన్స్ అయిపోయిన పని, ఓకేనా? ఈ వెర్బ్ టు అనేది జరిగిపోయిన పనులను తెలియజేస్తుంది. ముందు వీడియోలో మీకు క్లియర్గా తెలియజేయడం జరిగింది, ఓకేనా? అయితే వెంట్ అంటే ఏంటి, ఓకేనా? గో, వెంట్, గాన్. గో, వెంట్, గాన్. చూడండి, వెంట్ మీన్స్ వారు నిన్న మీటింగ్కి వెళ్ళారు. ది వెంట్ టు ఎ మీటింగ్ ఎస్టర్డే. ఎస్టర్డే ఇక్కడ మనం చెప్పాం కదా కీవర్డ్, ఎస్టర్డే పాస్ట్ టెన్స్లోకి వెళ్ళిపోతుంది అనమాట. నిన్న వారు మీటింగ్కు వెళ్ళారు అని చెప్పాలి, ఓకే? ది వెంట్ టు కాలేజ్ ఎస్టర్డే అట్లా చెప్పొచ్చు, ఓకేనా? మనం ఎక్కడికి వెళ్తే అక్కడికి ఆ ప్లేస్ చెప్పేస్తూ వెంట్ అనేది యూజ్ చేసి మనం జరిగిపోయిన పనుల్ని తెలియజేయాలి. వెళ్ళడం అనే సందర్భంలో అయితే దే ప్లేడ్ క్రికెట్ ఎస్టర్డే, వాళ్ళు నిన్న క్రికెట్ ఆడారు అని చెప్పొచ్చు. దే అటెండెడ్ టు ఎ మీటింగ్ ఎస్టర్డే, వాళ్ళు నిన్న ఒక మీటింగ్కి హాజరయ్యారు, ఓకేనా? షీ sang ఎ సాంగ్ ఎస్టర్డే, ఆమె నిన్న పాట పాడింది, ఓకేనా? ఇట్లా రకరకాలుగా మనం చెప్పుకోవచ్చు అనమాట, ఓకేనా? నెక్స్ట్ ఇక్కడ చూడండి, అయితే వెంట్ అంటే ఏంటి? వెంట్ అంటే ఏంటంటే డిడ్ ప్లస్ గో అని మనం అర్థం చేసుకోవాలి. ఇక్కడ దే వెంట్ టు ఏ మీటింగ్ అంటే అర్థం ఏంటంటే దే డిడ్ గో టు ఏ మీటింగ్ ఎస్టర్డే. ఇది మనం బ్లైండ్గా మైండ్లో పెట్టేసుకోవాలి. వెంట్ అంటే ఏంటంటే డిడ్ ప్లస్ గో, డిడ్ ప్లస్ వెర్బ్ వన్ అవుతుంది అనమాట. సపోజ్ ప్లేయిడ్ అని మనం తీసుకున్నాం అనుకోండి, డిడ్ ప్లస్ ప్లే అని అర్థం. సపోజ్ సేంగ్, సింగ్, సేంగ్, సంగ్, సేంగ్ సెకండ్ వెర్బ్ ఫామ్ తీసుకున్నాం అనుకోండి, అప్పుడు డిడ్ ప్లస్ వెర్బ్ వన్ సింగ్ అవుతుంది అనమాట, ఓకేనా? ఇట్లా సపోజ్ అటెండెడ్, డిడ్ ప్లస్ అటెండ్. డిడ్ పెట్టామంటే పక్కని వెర్బ్ వన్ పెట్టేయాలన్నమాట. ఈ విధంగా ఉన్నట్టు మనం భావించుకోవాలి. దే వెంట్ టు ఏ మీటింగ్ ఎస్టర్డే అంటే దే డిడ్ గో టు ఏ మీటింగ్ ఎస్టర్డే. ఇక్కడ ఇస్తాను చూడండి పక్కన, ఈ రైట్ సైడ్ చూడండి టాప్లో, వెంట్ ఈక్వల్స్ టు డిడ్ ప్లస్ గో. వెంట్ ఈక్వల్స్ టు డిడ్ ప్లస్ గో, ఓకే? ఈ ఇంటర్నల్గా దీంట్లో డిడ్ ఉంటుంది అనమాట, పాస్ట్ టెన్స్ కాబట్టి, ఓకే? ఇప్పుడు దీన్ని ఒక ప్రశ్నగా కానీ నెగిటివ్గా కానీ మార్చేయాలి అనుకుంటే ఏం చేయాలో చూద్దాం. దే వెంట్ టు ఏ మీటింగ్ ఎస్టర్డే, వాళ్ళు నిన్న మీటింగ్కి వెళ్ళారు. వాళ్ళు నిన్న మీటింగ్కి వెళ్ళలేదు అని చెప్పాలంటే ఏమని చెప్తాం? దే వెంట్ నాట్ అని చెప్పగలమా? చెప్పలేం. అప్పుడు ఏం యూజ్ చేయాలంటే డిడ్ని యూజ్ చేసి చెప్పాల్సి ఉంటుంది, ఓకేనా? ఇక్కడ చూడండి, డిడ్ ప్లస్ గో కదా వెంట్ అంటే. దే డింట్, డిడ్ ప్లస్ గో, ఇక్కడ నాట్ చేర్చాలి కాబట్టి డిడ్కి నాట్ చేరిస్తే ఏమైంది ఇక్కడ? డిడింట్. దాన్ని మనం డింట్ అని కూడా చదవచ్చు. దే డింట్ గో టు ఎ మీటింగ్ ఎస్టర్డే. దే డింట్ గో టు ఎ మీటింగ్ ఎస్టర్డే. మీకు ఎప్పుడైనా జరిగిపోయిన విషయాలకు సంబంధించి వెర్బ్ టుకి సంబంధించి ఒక నెగిటివ్లో చెప్పాలనుకున్నా, లేకపోతే క్వశ్చన్ చేయాలనుకున్నా, మనం కంపల్సరిగా డిడ్ని యూజ్ చేయాల్సి ఉంటుందన్నమాట. జరిగిపోయిన పనులు ఏవైనా ప్రశ్నలుగా మార్చాలనుకున్నా, నెగిటివ్లో చెప్పాలన్నా. ఇక్కడ వెంట్కి బదులు ఏమొచ్చింది చూడండి, డిడింట్ గో. డింట్ గో, ఓకే? వెంట్ అంటేనే డిడ్ గో. దానికి వ్యతిరేకంగా చెప్పాలంటే ఆ డిడ్ గోకి నాట్ యాడ్ చేసాం, ఎన్ఓటి నాట్, అప్పుడు డింట్ అయింది అది. ద డింట్ గో టు ఏ మీటింగ్ ఎస్టర్డే. మనం ఏమీ యాడ్ చేయలేదు ఫస్ట్ సెంటెన్స్కి, జస్ట్ ఈ డిడ్ ప్లస్ గో మధ్యలో నాట్ని యాడ్ చేస్తే అది నెగిటివ్ సెన్స్లోకి మారిపోయింది అనమాట. వారు నిన్న మీటింగ్కు వెళ్ళలేదు అని మీనింగ్ వచ్చేసింది, చూసారా? దే వెంట్ టు ఏ మీటింగ్ ఎస్టర్డే అంటే దే డిడ్ గో టు ఏ మీటింగ్ ఎస్టర్డే. దే డింట్ గో టు ఏ మీటింగ్ ఎస్టర్డే, జస్ట్ ఆ డిడ్ గో దగ్గర నాట్ పెట్టేయాలి. ఏ సెంటెన్స్ అయినా అంతే, ఓకే?
సపోజ్ she sang yesterday, she sang a song yesterday అని ఇచ్చామనుకోండి. దీనికి సంబంధించి మనం ఏం చెప్తామని అంటే sang అంటే ఏంటి? డిడ్ ప్లస్ సింగ్ అని చెప్పాను కదా. మరి నెగెటివ్ సెన్స్లో ఎట్లా చెప్తాం? she didn't sing, she didn't sing yesterday, she didn't sing yesterday అని మనం చెప్పొచ్చు అనమాట. సింగ్ ఏ సాంగ్ ఎస్టర్డే అట్లా చెప్పుకోవచ్చు. ఓకే, కమ్ టు ద థర్డ్ వన్. చూడండి, ఇక్కడ ప్రశ్నగా ఎట్లా మార్చామో చూద్దాం. సపోజ్ ఈ ఫస్ట్ సెంటెన్స్కే మళ్ళీ రండి. ఈ ఫస్ట్ సెంటెన్స్నే అటు దిటు మారిస్తే అది ప్రశ్నగా మారిపోతుంది. ఎంత ఈజీయో చూడండి. ఇక్కడ వెంట్ అంటే ఏమని చెప్పాను మీకు? డిడ్ ప్లస్ గో అని చెప్పాను. వెంట్ అంటే ఏమని చెప్పాను? డిడ్ ప్లస్ గో అని చెప్పాను కదా. ఈ డిడ్ ప్లస్ గోలో ఈ డిడ్ని ఫస్ట్కి తీసుకురావాలి, ఆ గోని అక్కడే వదిలేయాలి. ఇక్కడ వెంట అంటే ఏంటి? డిడ్ ప్లస్ గో. ఆ డిడ్ని తీసుకొచ్చి గో అక్కడే ఉంచేద్దాం. డిడ్ దే గో టు ఏ మీటింగ్ ఎస్టర్డే? డిడ్ దే గో టు ఏ మీటింగ్ ఎస్టర్డే? డిడ్ దే గో టు ఏ మీటింగ్ ఎస్టర్డే? అట్లా మనం చెప్పొచ్చు. వాళ్ళు నేను మీటింగ్కి వెళ్ళారా అనే మీనింగ్ అనేది రావడం జరుగుతుంది అనమాట. వాళ్ళు నిన్న మీటింగ్కు వెళ్ళారా అని మనకు వస్తుంది. ఓకేనా? నెక్స్ట్, ఈ సెంటెన్స్లో లాస్ట్ వన్ కానీ మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ చూడండి, సేమ్ ఇక్కడ ఏదైతే ప్రశ్న మనం తయారు చేసామో దానికి మళ్ళీ నాట్ యాడ్ చేస్తే నెగిటివ్ ఇంట్రాగేటివ్ అయిపోతుంది. ఒక సెంటెన్స్ని 4 రకాలుగా మనం చేయడం వచ్చేస్తే మనకి ఈజీగా ఇంగ్లీష్లో మాట్లాడడం వచ్చేసినట్టే. ఇది మనకు స్పీడ్గా మైండ్లో వచ్చే వరకు మనం బాగా పెన్ పేపర్ పట్టుకొని ప్రాక్టీస్ చేయగలిగితే మన మైండ్కి ఇది అలవాటు అయిపోతూ ఉంటుంది అనమాట. ఎప్పుడైతే అలవాటు అయిపోయిందో మనం ఈజీగా మాట్లాడగలం. ఇక్కడ చూడండి, డిడ్ దే గో టు ఏ మీటింగ్ ఎస్టర్డే? డిడ్ దే గో టు ఏ మీటింగ్ ఎస్టర్డే? వాళ్ళు నిన్న మీటింగ్కు వెళ్ళలేదా అనే నెగిటివ్ సెన్స్లో రావడం జరుగుతుంది అనమాట. వాళ్ళు నిన్న మీటింగ్కు వెళ్ళలేదా. ఓకేనా? మీరు ఒక సెంటెన్స్ తీసుకోండి, దీంతో తయారు చేయండి. సపోజ్ ఒకటి నేను చెప్తాను చూడండి. దే ప్లేడ్ క్రికెట్ ఎస్టర్డే అని నేను ఇక్కడ చెప్పాను. దే ప్లేడ్ క్రికెట్ ఎస్టర్డే. దానికి ఏమని చెప్తాం? ప్లేడ్ అంటే అర్థం ఏంటి? ఇక్కడ డిడ్ ప్లస్ ప్లే, డిడ్ ప్లస్ ప్లే. ఆ డిడ్ ప్లస్ ప్లేలో ఆ డిడ్ని ఫ్రంట్కి తీసుకొచ్చామనుకోండి ప్రశ్న అయిపోతుంది. డిడ్ దే ప్లే క్రికెట్ ఎస్టర్డే? డిడ్ దే ప్లే క్రికెట్ ఎస్టర్డే? ఒక వాక్యంలో డిడ్ వచ్చిన తర్వాత ఎప్పుడు కూడా వెర్బు మొదటి రూపంలోనే ఉంటుంది, రెండవ రూపంలో ఉండదు. అది మీకు ఇంతకుముందు దాంట్లోనే చెప్పడం జరిగింది. ఓకేనా? ఇంకా దే డింట్ ప్లే క్రికెట్ ఎస్టర్డే. వాళ్ళు నేను క్రికెట్ ఆడలేదు. జస్ట్ డింట్ యాడ్ చేస్తే చాలు. అప్పుడు వెర్బ్ వన్ తీసుకోవాలి, ఎందుకంటే డిడ్ ఆ సెంటెన్స్లో ఉంది కాబట్టి. డిడ్ దే ప్లే క్రికెట్ ఎస్టర్డే? డిడ్ దే ప్లే క్రికెట్ ఎస్టర్డే? వాళ్ళు నిన్న క్రికెట్ ఆడారా? డింట్ దే ప్లే క్రికెట్ ఎస్టర్డే? వాళ్ళు క్రికెట్ ఆడలేదా? ఇట్లా రకరకాలుగా ఒక్క వెర్బ్ని తీసుకొని మీరు సెంటెన్సెస్ని తయారు చేయండి. చక్కగా ఇంగ్లీష్లో మంచి ప్రావీణ్యం సంపాదించగలుగుతారు, చక్కగా మాట్లాడగలుగుతారు. ఈ 4 సెంటెన్సెస్ తయారు చేయడం మనకు చాలా చాలా ఇంపార్టెంట్. క్వశ్చనింగ్ అండ్ నెగటివ్ ఇంట్రాగేటివ్ క్వశ్చన్స్ ఇవన్నీ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఆల్.